గోవింద గోవింద. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. 3 కోట్ల దేవతల్ని ఒకేసారి దర్శించుకునే అత్యద్భుతమైన రోజు రేపే రాబోతుందండి. ఆ వైకుంఠనాథుడిని వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుంటారో వారికి జన్మ జన్మల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుంది, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈ ఒక్క ఏకాదశి చేస్తే సంవత్సరంలో వచ్చి 24 ఏకాదశులు చేసినంత పుణ్యఫలం అయితే లభిస్తుందండి. అంత అత్యద్భుతమైన రోజే ఈ ముక్కోటి ఏకాదశి. దీన్నే వైకుంఠ ఏకాదశి, పుత్రద ఏకాదశి అని కూడా అంటారు. అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున మన ఇంటినే ఒక వైకుంఠంగా మార్చి ఆ స్వామివారిని నిలుపుకొని ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఏ నైవేద్యాలు నివేదన చేయాలి, ఏకాదశి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది, స్వామివారికి పూజ ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా, ఉత్తర ద్వార దర్శనం ఏ సమయంలో చేయాలి, ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసం ఎప్పుడు విరమించాలి, మనం పాటించవలసిన నియమాలు ఏమిటి, ఒకవేళ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకోలేకపోతే మనం ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. ముందుగా ఒక్క లైక్ అయితే చేయండి. ఆ 7 కొండలవాడు ఎలా ఉన్నాడో నాకు కామెంట్స్లో చెప్పండి. ముందుగా ఆ కలియుగ దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఆశీర్వాదం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అయితే ఈ ముక్కోటి ఏకాదశి ఏ రోజు రాబోతుందంటే 2025 డిసెంబర్ 30వ తేదీన మంగళవారం అయితే రాబోతుందండి. ఇంకా ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే 30వ తేదీన తెల్లవారుజామున 3:41 ప్రారంభమై ఇదే రోజు రాత్రి 1:27 వరకు ఉంటుంది. అంటే ఈ రోజు అంతా కూడా మనకి ఏకాదశి తిథి అయితే ఉంటుంది. ఈ ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్ర లేచి తలాంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రం చేసేసుకోండి. అంటే ఈ రోజు మంగళవారం కాబట్టి మంగళవారం కన్నా ముందు రోజే మీరు ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకొని పెట్టేసుకోండి. అయితే ఈరోజు అందరూ కూడా గుడికి వెళ్ళి ఆ స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారండి. అయితే మనం ఇంట్లో కూడా పూజ చేసుకోవాలా అంటే తప్పనిసరిగా చేసుకోవాలండి. ఎందుకంటే ఆ స్వామివారు మన ఇంట్లోనే ఉన్నారా అన్నట్టుగా మన ఇల్లే ఒక వైకుంఠంగా మార్చి ఆ స్వామివారిని నిలుపుకొని పూజ చేసుకున్నట్లయితే 3 కోట్ల దేవతల్ని పూజించినట్లు అవుతుందండి. అలాగే 3 కోట్ల ఏకాదశుల పూజా ఫలితం కూడా మనకి లభిస్తుంది. ఈ కలియుగంలో మనల్ని రక్షించేది పరిపాలించేది ఆ స్వామివారే కాబట్టి ఆ స్వామివారి ఆశీర్వాదం అనుగ్రహం అన్నీ కూడా మన పైన ఉంటాయి. అందుకని ఈ రోజున తప్పనిసరిగా మీ శక్తి కొలది పూజనైతే చేసుకోండి. అయితే ఈ పూజ ఏ సమయంలో చేసుకోవాలి, స్వామివారిని ఏ సమయంలో దర్శించుకోవాలి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి. దానికన్నా ముందుగా స్వామివారికి చేసే పూజ పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదా విడిగా పీఠం వేసైనా సరే చేసుకోవచ్చండి. అయితే ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి అందుకని పీఠం వేసుకొని చేసుకుంటే చాలా మంచిది. మీ వీలును బట్టి మీరు చేసుకోవచ్చు. పీఠం వేసుకునే చోట నేను ఈ విధంగా స్వామివారిని అయితే పెట్టుకుంటున్నానండి. ఈ స్వామివారిని నేను మీషోలో తీసుకున్నానండి. స్వామివారి అయితే చాలా బాగున్నారు కదా, నాకైతే చాలా బాగా నచ్చిందండి. అందుకని నేను పూజలో కూడా పెట్టుకుంటున్నాను. అయితే ఆ తిరుమలేశుడు ఎలా అయితే ఆ స్వామివారు ఉంటారో ఆ విధంగానే నేను ఇక్కడ ఇలా పువ్వుల దండలతో ఆ స్వామివారిని అలంకరిస్తున్నాను. మీ ఇంట్రెస్ట్ కొద్దీ మీరు అలంకరించుకోవచ్చండి, లేదంటే మామూలుగా మీరు ఎప్పుడు పూజ ఎలా చేసుకుంటారో ఆ విధంగా చేసుకోవచ్చు. నేనైతే ఈ పీఠం దగ్గరే స్వామివారిని ఈ విధంగా పెట్టుకొని అలంకరించుకున్నాను. అయితే స్వామివారి పూజా పీఠం ఎటువైపు వెయ్యాలని అంటే ఈరోజు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుంటాం కాబట్టి అందుకనే మనం ఇంట్లో కూడా ఉత్తర దిశలో పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పూజనైతే చేసుకోవాలండి. పూజా పీఠం వేసుకోవడానికి ముందుగానే జేగురుతో కానీ లేదంటే పసుపు జలం లేదా గంగాజలంతో ఆ ప్లేస్ను శుభ్రం చేసి చక్కగా శంకు చక్రాల ముగ్గులు కానీ పద్మ ముగ్గులు కానీ పెట్టుకొని ఆ తర్వాత పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. పీఠం పైన పసుపు కలర్ క్లాత్ కానీ వైట్ కలర్ క్లాత్ కానీ వేయాలి. స్వామివారు 7 కొండల పైన ఉంటాడు కదండి, అందుకని స్వామివారు కాస్త ఎత్తుగా ఉండడం కోసం నేను ఇక్కడ ఈ స్టెప్స్ అయితే పెట్టుకున్నాను. మీ దగ్గర ఉంటే పెట్టుకోవచ్చండి, లేదంటే మామూలుగా ఈ పీఠం పైనే స్వామివారిని మిగతా సామాగ్రి అన్నీ కూడా పెట్టేసుకొని పూజనైతే చేసుకోవచ్చండి. ఇక్కడ నేను పెట్టే విధంగా మీరు పెట్టాలని అయితే నేనేమి చెప్పట్లేదండి. నా దగ్గర ఉన్న వస్తువులతో ఆ స్వామివారిని నేను ఏ విధంగా చూసుకోవాలని అనుకుంటానో ఆ విధంగా నేను అలంకరించుకుంటున్నానండి. పూజలో ఇవే వస్తువులు పెట్టుకోవాలి ఇలానే చేయాలని ఎక్కడా లేదండి. మీ శక్తి కొలది భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే చాలు. నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోను కూడా ఇలా అందంగా అలంకరించుకున్నానండి. ఒక్కొక్కరికి ఒక పిచ్చి అంటారు కదా, నాకు కూడా ఆ స్వామివారిని అందంగా అలంకరించుకొని చూసుకోవాలనే ఆశ. ఎందుకంటే ఆ స్వామివారు అంటే ఆ తిరుమలేశుడి దగ్గరికి ఎలాగో మేము వెళ్ళలేకపోతున్నామో అక్కడ ఆ స్వామివారు ఎలా ఉంటారో అలానే మా ఇంట్లోనే పెట్టుకొని ఆ స్వామివారిని దర్శించుకున్నా సరే ఆ తిరుపతి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకున్న భాగ్యం అయితే కలుగుతుందని నేను ఈ విధంగా పెట్టుకున్నానండి. దీనికి
ఎలాంటి బ్యాడ్గా అయితే కామెంట్స్ అయితే పెట్టకండి. ఆ స్వామివారిని దర్శించుకోండి. ఇంకా ఈ పవిత్రమైన రోజున ఆ స్వామివారికి నేను ఈ వస్త్రాన్ని కూడా సమర్పిస్తున్నానండి. అంటే కొండువ అంటారు కదండి, మెడపైన వేసుకుంటారు కదా, ఇది నేను పసుపు కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. దీన్ని నేను స్వామివారికి అయితే ఈ విధంగా వేస్తున్నాను. చాలా చాలా సంతోషంగా అనిపించింది. గుడిలో స్వామివారికి పట్టు వస్త్రాలు ఎలాగో ఇవ్వలేము, కనీసం మన ఇంట్లో ఉన్న స్వామివారికి అయినా సరే మన శక్తి కొలది సమర్పిస్తే ఆ స్వామివారికి ఇచ్చామా అన్నట్టుగా మనం మనసుకి చాలా సంతోషంగా ఉంటుందండి. ఇలా స్వామివారికి వేసిన వస్త్రాన్ని పూసిన తర్వాత మన ఇంట్లో ఉన్న మగవారు వేసుకున్నట్లయితే చాలా చాలా మంచిదండి. ఇంకా స్వామివారిని పువ్వుల మాలలతో, తులసి మాలలతో, మీ దగ్గరున్న పువ్వులతో, నగలతో ఆ స్వామివారిని అందంగా అలంకరించండి. నా దగ్గరున్న పువ్వులతో స్వామివారిని ఇలా అందంగా అలంకరించుకున్నానండి. ఇంకా తర్వాత స్వామివారికి స్వాగతం పలికే స్వాగత లక్ష్ములను కూడా ఈ విధంగా స్వామివారికి చెరువైపున పెట్టుకుంటున్నానండి. స్వాగత లక్ష్మీ దీపాలు ఉంటాయి కదండి, అవి కూడా పెట్టుకోవచ్చు. ఇంక తర్వాత విష్ణుమూర్తి దశావతారాల ఫోటోలను కూడా నేను పూజలో పెట్టుకుంటున్నానండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆ స్వామివారి 10 అవతారాలని దర్శించుకున్న వాళ్ళం అవుతాము. ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చండి, లేకపోయినా ఏమీ పర్వాలేదు. ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. స్వామివారు వెంకటేశ్వర స్వామివారు, లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటోని అయితే నేను ఇక్కడ పెట్టుకున్నాను కదా. మీ దగ్గర ఒకవేళ వెంకటేశ్వర స్వామివారు ఫోటో లేకపోయినట్లయితే స్వామివారి దశావతారాల్లో ఏ అవతారమైనా సరే మీరు పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి. అంటే విష్ణుమూర్తి ఫోటోని కానీ, శ్రీరాముడిని కానీ, శ్రీకృష్ణుని కానీ, నరసింహస్వామి వారిని కానీ, ఇలా ఏ ఫోటో మీ దగ్గర ఉంటే ఆ స్వామివారిని పెట్టుకొని పూజను అయితే చేసుకోవచ్చు. ఇంకా తర్వాత స్వామివారి గోపురం ఉంటే పూజలు అయితే పెట్టుకోండి. అయితే నా దగ్గర ఈ పెద్ద గోపురం అయితే ఉందండి, ఇదైతే నేను పూజలో పెట్టుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర శంకు చక్రాలు కానీ, శంకు చక్ర దీపపు కుందులు కానీ, ఇలా మీ దగ్గర ఏ ఉంటే అవన్నీ కూడా పూజలో పెట్టుకోండి. అయితే స్వామివారికి పూజ ఎప్పుడు చేయాలి అంటే 30వ తేదీన తెల్లవారుజామున పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. మీరు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అయినా సరే గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఒకవేళ ఉదయం పూట పూజ చేయడం కుదరలేదని అనుకునేవారు సాయంత్రం కూడా మీరు చక్కగా ఇంట్లో పూజనైతే చేసుకోవచ్చు. పూజా సమయం, ఉపవాస విరమణ సమయం, ఉత్తర ద్వార దర్శన సమయాలు, వీటన్నింటి కోసం కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. చాలా క్లియర్గా చెప్పాను. ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూస్తే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. శేషతలపంపై శయనించే ఆ శ్రీమన్నారాయణుని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిథి నాడే వైకుంఠానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారని, అందుకని దీన్ని వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకి దర్శనమిస్తారు. అందుకని దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజే వైకుంఠ వాకిళ్లు తెరుచుకుంటాయి. స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకోవాలి. ఎందుకంటే పురాణాల ప్రకారం ఈ రోజున శ్రీ మహావిష్ణుమూర్తిని వైకుంఠ ద్వారం దగ్గర దర్శించుకున్న మధుకైటబులనే రాక్షసులకి శాప విమోచనం జరిగింది. ఇక నుంచి ఎవరైతే ఈ వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారం గుండా వెళ్ళి శ్రీ మహావిష్ణుమూర్తిని దర్శించుకుంటారో వారందరికీ కూడా తమలాగే మోక్షం కలగాలని ఆ మధుకైటబులు కోరుకోవడంతో ఉత్తర ద్వార దర్శనానికి ప్రాముఖ్యత పెరిగింది. అందుకని ఈ రోజున భక్తులందరూ కూడా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ శ్రీమన్నారాయణ్ని దర్శించుకుంటారు. అందుకని ఈ రోజున వైష్ణవాలయాల్లో వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని, ఈరోజు ఎవరైతే ఆ స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, అనంత పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని, జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని, అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని మనకి పురాణాలు చెబుతున్నాయి. ఇంకా ఇక్కడ నేను నా దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారిని ఇలా అందంగా అలంకరించుకున్నానండి. ఈరోజు స్వామివారితో పాటుగా అమ్మవారిని కూడా పూజలు పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈరోజు మంగళవారం కాబట్టి అందుకని తప్పనిసరిగా స్వామి అమ్మవార్లని ఇద్దరిని కూడా పూజలో పెట్టుకోండి. విగ్రహాలు ఉంటే పెట్టుకోండి, లేదు విగ్రహాలు లేవు అని అనుకుంటే స్వామివారి పటం దగ్గర మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే అమ్మవారి పక్కనే పసుపు కుంకుమలు కూడా తప్పనిసరిగా పెట్టుకోండి. అలాగే ఆ శ్రీనివాసుడి పాదాలను కూడా నేను పూజలో పెట్టుకుంటున్నానండి. పూజలో మనం ఎన్ని పెట్టినా సరే మనం ముందుగా పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి వినాయకుడిని కూడా పూజలో తప్పనిసరిగా పెట్టుకోవాలండి. ఇలా విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే పసుపు వినాయకుడిని అయినా సరే చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఈ రోజు అంతా కూడా దీపం వెలుగుతూ ఉండేలాగా ఈ శంకు చక్ర అఖండ దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇంకా పూజలో మనం ఎన్ని దీపాలు పెట్టినా సరే వెంకటేశ్వర స్వామి వారి పూజలో ఒక్క పిండి దీపమైనా సరే లేకపోతే అది అసంపూర్ణ పూజ అవుతుంది. అందుకని తప్పనిసరిగా పిండి దీపాలు అయితే పెట్టుకోండి. అవి 1 కానీ 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ ఇలా ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు. ఆ 7 కొండల స్వామికి 7 దీపాలంటే ఇష్టం కాబట్టి అందుకని 7 దీపాల పైన కూడా 7 కొండల స్వామి అని రాసి ఇలా 7 దీపాలు అయితే పెట్టుకున్నాను. ఇలా అయినా సరే ఆ 7 కొండలు ఎక్కి ఆ స్వామివారిని
దర్శించుకునే భాగ్యం కలుగుతుందనే ఒక చిన్న స్వార్థం. అందుకని ఈ విధంగా ప్రమిదలపైన ఆ స్వామివారి నామం రాసుకున్నానండి. మీరు మామూలుగా స్వామివారి తిరునామాలు ఉంటాయి కదా, అవైనా సరే వేసుకోవచ్చు, లేదంటే గోవిందాన్ని కూడా రాసుకోవచ్చు. మొన్నటి వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా అయినా సరే రాసుకోవచ్చు. ఇంకా స్వామివారికి పసుపు రంగు వత్తులతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర పసుపు వత్తులు ఉంటే పసుపు వత్తులతో దీపారాధన చేయండి, లేదంటే మామూలు తెలుపు వత్తులతో అయినా సరే దీపారాధన చేయవచ్చు. మీరు పసుపు వత్తులు తయారు చేసుకోవాలనుకుంటే కాస్త పసుపులో ఆయిల్ వేసి ఆ పేస్ట్ని ఈ తెలుపు వత్తులకి పట్టిస్తే పసుపు వత్తులు అయితే తయారవుతాయి. దాంతో మీరు దీపారాధన చేయవచ్చు. ఇంకా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరికైతే తీరని కోరిక ఉంటుందో వారు ఈ రోజున ముడుపు కట్టుకొని స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసుకున్నట్లయితే మీరు కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ముడుపు కట్టుకోవాలనుకునేవారు ఈ రోజు కట్టుకొని పూజలో పెట్టుకోండి. ముడుపు ఎలా కట్టాలి, తర్వాత ఆ ముడుపుని ఏం చేయాలి అనేవన్నీ కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందే వీడియో చేసి పెట్టానండి. ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా కావాలనుకునేవారు చూడండి. ఇంకా పూజ మంచి సువాసన భరితంగా ఉండాలి, ఆ స్వామి అమ్మవారిని ఆకర్షింపజేయాలి అంటే తప్పనిసరిగా పూజలో జవ్వాది పౌడరు, అలాగే జవ్వాది లిక్విడ్, ఇంకా పచ్చ కర్పూరం ఇలాంటివన్నీ కూడా అక్కడక్కడ స్వామివారి దగ్గర వేయండి. ఇంకా పూజాపీఠం ముందర తప్పనిసరిగా ఇలా శంకు చక్రాలు కానీ లేదంటే శంకు చక్రాల ముగ్గులు కానీ తప్పనిసరిగా వేసుకోండి. ఒకవేళ మీకు శంకు చక్రాల ముగ్గులు రావండి అని అనుకుంటే పూజకు సంబంధించిన ఏదో ఒక ముగ్గు తప్పనిసరిగా పూజాపీఠం ముందరైతే తప్పనిసరిగా వేసుకోండి. నా దగ్గర ఈ శంకు చక్రాలు ఉన్నాయండి, నేను ఇవే పెట్టుకుంటున్నాను. ఇలాంటివి ఏవేవి ఉన్నా సరే పెట్టుకోవచ్చు. నేనైతే పూజలో ఏమేమి పెట్టుకోవాలనుకున్నానో అన్నీ కూడా పెట్టేసుకున్నానండి. మీరు పూజలో ఏం పెట్టుకోవాలనుకుంటున్నారో అన్నీ కూడా పెట్టేసుకోండి. ఇంకా పూజనైతే ప్రారంభిద్దాం. ముందుగా గోవింద గోవింద అని అనుకుంటూ ఏకహారతతో కానీ అగరబత్తితో కానీ శంఖచక్ర అఖండ దీపం అయితే వెలిగించాలి. ఆ తర్వాత మిగిలిన దీపపు కుందులన్నీ కూడా వెలిగించేసుకోవాలి. పిండి దీపాలు అయితే తర్వాత వెలిగించాలి. ఈ దీపపు కుందుల దగ్గర కొద్దిగా అక్షింతలు వేసి దండం పెట్టుకోండి. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం కదండి, అలాగే దీపం లక్ష్మీదేవి స్వరూపం అని కూడా అంటారు. అందుకనే ఆ దీపానికి ముందుగా నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత వినాయకుడి పూజనైతే ప్రారంభిద్దాం. వినాయకుడికి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ కూడా సమర్పిస్తూ స్వామివారి శ్లోకాలు కానీ మంత్రాలు కానీ వస్తే చదువుకోండి. అంటే శుక్లాం వరదరం విష్ణు అలాంటి శ్లోకాలైనా, లేదంటే స్వామివారి అష్టోత్తరాలు ఉంటాయి కదండి, 108 అష్టోత్తరాలు అవైనా సరే చదువుకుంటూ స్వామివారికి పూజనైతే చేసుకోండి. ఆ తర్వాత స్వామివారికి అగరబత్తులతో ధూపం ఇచ్చి స్వామివారికి ఏదైనా నైవేద్యం పెట్టాలి. అంటే బెల్లం కానీ పళ్ళు కానీ అటుకులు కానీ ఇలా ఏవైనా సరే నైవేద్యం పెట్టి ధూపం చూపించి హారతనివ్వండి. పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా పూజ అంతా కూడా చక్కగా పూర్తయ్యేటట్టు చేయి స్వామి అని ముందుగా ఆ వినాయకుడికి దండం పెట్టుకోండి. ఇప్పుడు స్వామివారి పూజనైతే ప్రారంభిద్దాం. ముందుగా ఆ పూజలో పెట్టిన పిండి దీపాలు అయితే వెలిగించాలండి. మీరు ఎన్ని పిండి ప్రమిదలు పెట్టుకుంటారో అన్నీ కూడా వెలిగించేసుకున్న తర్వాత ఈ దీపాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఆ స్వామివారు ఆ దీపంలోనే కొలువై ఉన్నారు అన్నట్టుగా భావన చేసుకొని ఆ దీపాలకి దండం పెట్టుకోండి. ఇలా దీపాలు వెలిగించిన తర్వాత ఇప్పుడు ఆ 7 కొండల స్వామికి పూజనైతే ప్రారంభిద్దాం. స్వామివారికి అభిషేకం చేయాలనుకుంటే అభిషేకం అయితే చేసేసుకోండి. నేను ఇక్కడ అభిషేకం అయితే చేయలేదండి. మీరు చేయాలి అనుకుంటే అభిషేకం కూడా చేసేసుకున్న తర్వాత స్వామివారిని మళ్ళా శుభ్రపరచుకొని అలంకరించి పూజలో పెట్టుకోండి. ఇప్పుడు స్వామివారికి దిష్టి తగలకుండా పూనుగునైతే రాస్తారండి. మీ దగ్గర కూడా పూనుగు ఉన్నట్లయితే స్వామివారి చెంపలకి గుండెల పైన కిరీటం పైన స్వామివారికి రాయండి. అలాగే అమ్మవారికి కూడా పూయండి. ఎందుకంటే స్వామివారు అలంకార ప్రియుడు కదండి, మనకి తెలియకుండానే మన దిష్టే ఆ స్వామి అమ్మవార్లకి తగులుతుంది. అలా తగలకుండా ఉండాలి అంటే ఇలా పూనుగునైతే రాయాలి. ఇప్పుడు స్వామి అమ్మవార్ల పాదాలపైన కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి అగరబత్తులతో ధూపం చూపించి ఆ స్వామి అమ్మవార్లకి అలాగే ముక్కోటి దేవతలందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ దండం పెట్టుకోవాలి. ముందుగా విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఈ శ్లోకం చదువుకోండి. మీకు వస్తే చదువుకోండి, లేదు అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నమః అని ఆ స్వామివారిని తలుచుకుంటూ దండం పెట్టుకోండి. ఇలా శ్లోకం చదువుకున్న తర్వాత స్వామివారి దగ్గర కొద్దిగా అక్షింతలు వేసి దండం పెట్టుకోండి. ఇక్కడ స్వామివారికి పసుపు అక్షింతలు మాత్రమే యూజ్ చేయాలండి. ఇప్పుడు స్వామివారి అష్టోత్తరాలు చదువుకోవాలండి. అవి విష్ణుమూర్తి అష్టోత్తరాలైనా లేదంటే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు ఏవైనా సరే చదువుకోవచ్చు. అయితే మన దగ్గర ఇలా 7 శనివారాల బుక్ ఉంటుంది కదండి, ఆ బుక్లో అన్నీ ఉంటాయి. ముందుగా స్వామివారి అష్టోత్తరాలు చదువుకుంటూ స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో అలాగే పువ్వులతో ఆ స్వామివారిని పూజించాలి. ఇవేమి మేము చదువుకోలేమని అనుకుంటే ఓం నారాయణాయ నమః లేదంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నమః అనే మంత్రాలు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చండి. ఈరోజు విష్ణు సహస్రనామాలు
నామాలు చదువుకుంటే చాలా చాలా మంచిదండి. అలాగే అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు సహస్రనామాలు కూడా చదువుకోవాలి. అమ్మవారిని కుంకుమతో పూజించాలి. ఈ ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఈ ఏకాదశి రోజు ఒక్కరోజే కాదండి ఉపవాసం ఉండేది. ముందు రోజు దశమి రోజు నుండే ఉపవాసం అనేది స్టార్ట్ చేయాలి. దశమి రోజు రాత్రి నుండే ఉపవాసం స్టార్ట్ చేయాలండి. అంటే ఆ రోజు రాత్రి ఏదైనా పలహారం తీసుకొని నెక్స్ట్ డే ఏకాదశి రోజున రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. గట్టిగా ఉపవాసం అయితే ఉండనవసరం లేదండి. పాలు, పళ్ళు, కొబ్బరి నీళ్ళు, ఇంకా స్వామివారి దగ్గర నైవేద్యంగా పెట్టిన తులసి తీర్థం ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చండి. అయినా సరే మేము ఉండలేమండి అని అనుకుంటే గోధుమ రవ్వతో ఏదైనా జావ కానీ లేదంటే ఉప్మా కానీ రొట్టెలు కానీ చపాతీ కానీ ఇలా ఏవైనా సరే మీరు చేసుకొని తినచ్చు, పర్వాలేదు. ఇలా ఉపవాసం ఉన్న తర్వాత రోజు 31వ తేదీన ద్వాదశి గడియల్లో ఉపవాసాన్ని విరమించాలి. స్వామివారికి పెట్టిన ప్రసాదాలు కానీ గుడిలో పుచ్చుకున్న తీర్థం కానీ తీసుకొని ఉపవాసాన్ని విరమించవచ్చు. మేము ఉపవాసం ఉండలేమండి, ఉపవాసం చేయకుండా ఈ పూజ చేయకూడదా అని అంటే చేసుకోవచ్చండి, పర్వాలేదు. ఉపవాసం లేకపోయినా సరే చేసుకోవచ్చు. ఇలా స్వామివారి అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత స్వామివారి గోవింద నామాలు చదువుకోవాలండి. గోవింద నామాలు చదువుకుంటూ స్వామివారికి కర్పూరంతో పూజనైతే చేయండి. కర్పూరి బెల్లలతో అయినా లేదంటే పచ్చ కర్పూరం కానీ లేదంటే ముద్ద కర్పూరం తీసుకొని వచ్చి దాన్ని పౌడర్ చేసి కొద్దిగా స్వామివారికి సమర్పిస్తూ పూజనైతే చేసుకోండి. ఇంకా ఈరోజు ఉపవాసంతో పాటుగా జాగరణ కూడా చేస్తే చాలా మంచిదండి. జాగరణ చేస్తూ స్వామివారి మహాభారతం ఇంకా శ్లోకాలు, స్తోత్రాలు, మంత్రాలు అన్నీ కూడా చదువుకుంటూ ఆ స్వామివారికి దగ్గరగా ఉండండి. ఒకవేళ జాగరణ ఉండలేమండి అని అనుకుంటే నేలపైన పడుకోండి. నేలపైన ఏదైనా బెడ్షీట్ వేసుకొని పడుకోవచ్చు. ఇంకా ఈ ఏకాదశి రోజున ధాన్యానికి సంబంధించిన ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదండి. ఈ ఏకాదశి రోజున అన్నంలో మొరాసురుడు అనే రాక్షసుడు ఉంటాడండి. ఒకవేళ ఈరోజు అన్నం తీసుకున్నట్లయితే ఆ అన్నం రూపంలో రాక్షసుడు మన పొట్టలోకి వెళ్ళి మనకి అనారోగ్యాన్ని కలిగిస్తాడు. అందుకని ఈ రోజున అన్నం తినకూడదని అంటారండి. అన్నానికి బదులు మీరు గోధుమ రవ్వతో చేసినటువంటి ఉప్మా కానీ రొట్టెలు కానీ లేదంటే చపాతీ కానీ తినచ్చు. అయితే ఇలా పూజ చేసిన వారే కాదండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అన్నం అనేది తినకూడదు. సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే ఉత్తర ద్వారం తలుపులు తెరుచుకుంటాయండి. ఎందుకంటే ఈరోజే ముక్కోటి దేవతలు ఉత్తర ద్వార దర్శనం గుండా వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకున్నట్లు మనకి పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున మనం కూడా ఉత్తర ద్వార దర్శనం గుండా వెళ్తే ఆ స్వామివారితో సహా ముక్కోటి దేవతల ఆశీర్వాదం మనం పొందొచ్చు. గుడికి వెళ్ళలేని వారు, ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని వారు మీరు చక్కగా ఇంట్లోనే స్వామివారికి పూజ చేసుకొని ఆ స్వామివారిని దర్శించుకోవచ్చండి. ఆరోగ్యం బాలే వారు వెళ్ళడానికి వీలు లేని వారు ఈ విధంగా ఇంట్లోనే పూజ చేసుకోండి. మన ఇంటినే ఒక వైకుంఠంగా మార్చి ఆ వైకుంఠనాథుడిని నిలిపి పూజ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత స్వామి అమ్మవార్లకి ఇప్పుడు అగరబత్తులతో ధూపం ఇవ్వండి. ఆ తర్వాత నైవేద్యం నివేదన చేయాలి. ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన వడపప్పు, చెలిమిడి, పానకాన్ని నైవేద్యంగా నివేదన చేయాలండి. ఇంకా మీరు ఏమైనా పెట్టాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కానీ లేదు అంటే పళ్ళు కానీ ఇలా ఏవైనా సరే స్వామివారికి నైవేద్యం నివేదన చేయొచ్చు. ఇంకా ఈరోజు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏమిటంటే ఉపవాసం ఉండాలండి, జాగరణ ఉండాలి, అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. నాన్ వెజ్ లాంటివి ఏమి కూడా తినకూడదు. ఎవరికైనా శక్తి లేని వారికి మీరు శక్తి కొలది దానం చేయండి. ఈరోజు పిల్లలపై కోప్పడడం కానీ గోర్లు కత్తిరించడం కానీ చేయకూడదు. నేలపైనే పడుకోవాలి. ఇలా స్వామివారికి ధూపం చూపించి తాంబూలం కూడా సమర్పించి కొబ్బరికాయని స్వామివారికి నివేదన చేయండి. తప్పకుండా ఈ రోజున కొబ్బరికాయని అయితే కొట్టండి. ఆ తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించాలి. ముద్ద కర్పూరంతో కానీ పచ్చ కర్పూరంతో కానీ హారతనివ్వండి. అలాగే ముత్యాల హారతను కూడా స్వామివారికి సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు తీసుకొని ఆత్మ ప్రదక్షిణ చేసి ఆ అక్షింతలు స్వామి అమ్మవార్ల పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఇలా పెట్టుకున్న స్వామివారిని చూస్తూ ఉంటే మనసుకి ఎంతో హ్యాపీగా అనిపిస్తుందండి. వైకుంఠంలో స్వామివారు ఎలా ఉంటారో మనకి తెలియదు, కానీ మన ఇల్లే ఒక వైకుంఠంలా మార్చి స్వామివారిని నిలుపుకున్నాం కాబట్టి ఆ స్వామివారు మన ఇంట్లోనే ఉన్నట్టుగా భావన అయితే కలుగుతుంది. ఈ విధంగా వైకుంఠ ఏకాదశి రోజున అంటే ముక్కోటి ఏకాదశి రోజున పూజనైతే చేసుకోవాలండి.
పీఠం వేసుకొని చేసుకునేవారు ఈరోజు పూసే పీఠాన్ని అయితే కదపకూడదండి. ఈరోజు మంగళవారం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పీఠాన్ని అయితే కదపకండి. నెక్స్ట్ డే బుధవారం ఉదయాన్నే మళ్ళా స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత ఉపవాసాన్ని విరమించిన తర్వాత మీరు పూజా పీఠాన్ని కదిపేయచ్చు. ఇంకా పూజలో పెట్టిన పిండి ప్రమిదలో కొండెక్కిన తర్వాత దాంట్లో ఒక్క ప్రమిదైనా సరే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రసాదంగా తీసుకొని మిగతావి ఆవుకి కానీ లేదంటే పారే నీటిలో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేసేయండి. ఇంకా స్వామివారికి పూజ చేసినటువంటి కర్పూరం ఉంది కదండి, దీన్ని గుడిలో ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గర వెలిగించండి, లేదంటే మీ తులసి కోట దగ్గర అయినా సరే వెలిగించవచ్చు. ఇంకా స్వామివారికి పెట్టిన నైవేద్యాలన్నీ కూడా మనం తినొచ్చండి. ఒకవేళ పూజలో ముడుపు పెట్టుకున్నట్లయితే ఆ ముడుపుని మీరు పూజా మందిరంలో కానీ లేదంటే బీరువాలో కానీ పెట్టుకోండి. స్వామివారికి పూజ చేసినటువంటి పువ్వులు, తులసి మాలలు, తులసి దళాలు అన్నీ కూడా పారే నీటిలో వదిలిపెట్టాలి. ఈ విధంగా ముక్కోటి ఏకాదశి రోజున పూజనైతే చేసుకోవాలండి. ఈ విధంగా కాకపోయినా మీ శక్తి కొలది పూజనైతే చేసుకోండి. పూజా సమయాలన్నీ కూడా ఇక్కడున్న వీడియోలో ఉన్నాయి చూడండి. స్వామివారు మీకు ఎలా అనిపించారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.